హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైవ్ డ్రీమ్ ఎడ్యుకేషన్. లాస్ట్ షార్ట్లో మనం వచ్చేసి సెట్ గురించి, వాటిలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఎన్ని, ఏపీలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఎన్ని అని చూసాము. ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని కేటగిరీ వైజ్గా, కమ్యూనిటీ వైజ్గా అని చూద్దాము. బోత్ ఏపీలో అయినా తెలంగాణలో అయినా సెట్కి ఈక్వల్గా ఉంటుంది క్వాలిఫైయింగ్ మార్క్స్. చూద్దాము ఒకసారి, ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ కేటగిరీ వచ్చేసి జనరల్కి కానీ, అన్రిజర్వ్డ్ వాళ్ళకి కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అనమాట. ఈ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 2 పేపర్స్ ఉంటాయండి. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి టీచింగ్ యాప్టిట్యూడ్ జనరల్ పేపర్, అందరికీ అన్ని ఏ సబ్జెక్ట్స్ రాసినా అందరికీ కూడా పేపర్ 1 కామన్గా ఉంటుంది. పేపర్ 2 మన సబ్జెక్ట్, మనం ఏదైతే చూస్ చేసుకుంటామో, ఐదర్ లైఫ్ సైన్స్ అయితే లైఫ్ సైన్స్, లేకపోతే ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్, లేకపోతే సోషల్ వర్క్ అయితే సోషల్ వర్క్, తెలుగు అయితే తెలుగు, ఆ విధంగా ఉంటుంది పేపర్ 2, ఓకేనా. 2 పేపర్లలో కూడా 40% మార్క్స్ రావాలి. ఎవరికి? ఈడబ్ల్యూఎస్, జనరల్ అండ్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి అండ్ థర్డ్ జెండర్ అంటే ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి వచ్చేసి 35% మార్క్స్ రావాలి. ఇన్ని వస్తే క్వాలిఫైయింగ్ అన్నమాట. టీఎస్ సెట్కి కానీ, తెలంగాణ సెట్కి కానీ అండ్ ఏపీ సెట్కి కానీ. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫైయింగ్ మార్క్స్. పీజీ అయిపోయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ పీజీ లాస్ట్ సెమిస్టర్లో, 4th సెమిస్టర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు దీనికి కావాల్సినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను.